మున్సిపాలిటీ పరిధిలో మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతికి విచ్చేసినటువంటి మా పాలకవర్గము, మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నంద్యాల శ్రీనివాస్ గారు, మరియు మా కౌన్సిలర్లు రవీందర్ గుప్తా గారు, శ్రీశైలం గౌడ్ గారు, మామిడి వెంకటేష్ గారు, సత్యలింగం గారు, మరియు మిగతా పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ సంఘ నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో చాలా ప్రధాన పాత్ర వహించి భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా కూడా ఆయన చాలా కృషి చేసినారు. కాబట్టి ఆయన 68వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆయన భారత రాజ్యాంగంలో కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అందరికీ కూడా ఉచిత విద్య, వైద్యము, మౌలిక వసతులు కల్పన జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మాణించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందరం కూడా రాజ్యాంగం యొక్క ఫలాలను పొందుతూ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య అందాలని చెప్పి, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యత అనేది నిర్మూలిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని మంచి మంచి పదవులను అనుభవించాలని చెప్పి చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మా తూప్రాన్ మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున నేను కౌన్సిలర్ గారిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. జై భీమ్. తూప్రాన్ మున్సిపల్ హెడ్ క్వార్టర్లో మరి డాక్టర్ బి అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ చైర్మన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ గారు, మా తోటి కౌన్సిలర్ మల్లెల జ్యోతి రవీందర్ గారు, అట్లాగే సత్యలింగం గారు, మామిడి వెంకటేశం గారు, మన ఆర్ శ్రీశైలం అన్న గారు, అలాగే మన అంబేద్కర్ సంఘం కార్యవర్గ సభ్యులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ అనిల్ అంటే పర్టికులర్గా చెప్పకుండా ఏమనుకో దయచేసి సంఘ సభ్యులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. గతంలో చెప్పినట్టుగానే ఒక్కటే, మన చదువే ఆయుధం. ఎందుకంటే ఆర్థికంగా ఎదగలేదు కాబట్టి ఆ అసమానత తొలగాలంటే ముందు చదువుకోవాలి, చదివించాలి. దాంతో ఏదైనా సాధ్యము, సమాజంలో గౌరవం కూడా దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మరి మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఆ రిజర్వేషన్ ఫలాలను అందించుకొని మరి మీరు కూడా ఉన్నత వర్గాలకు సమానంగా ధీటుగా మనకేం తక్కువ, దేవుడేం తక్కువేయలేదు, అన్నీ ఇచ్చిండు కాబట్టి, మేధస్సు కూడా ఇచ్చిండు కాబట్టి దాన్ని వినియోగించి తప్పకుండా మరి ఉన్నత శిఖరాలను అధిరోహించి మరి సమాజంలో మీరు కూడా పోటీపడి సాధించాలన్న కోరికతో మరి మేము మీ అందరికీ తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.